అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీమయి హోమ్ ఫుడ్స్. ఈరోజు మనం మునగాకు కారపొడి ఎలా చేయాలో నేర్చుకుందామండి. ఇది షుగర్ తగ్గించడానికి, ఇంకా విటమిన్స్ డెవలప్ చేసుకోవడానికి మంచి ప్రోటీన్ ఫుడ్. మనకి ఇంకా బాడీలో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే కూడా ఈ మునగాకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ మునగాకుని చాలా రకాలుగా తీసుకోవచ్చు. అంటే పొడిలాగానే కాకుండా పచ్చి ఆకుని వేడి నీళ్ళల్లో మరగపెట్టుకొని పొద్దున్నే కూడా తాగొచ్చు. అలా కూడా మనకు సేమ్ బెనిఫిట్స్ ఉంటాయి. నేనైతే కారపొడి చేసి మా పిల్లలకు పెట్టడం కోసం చేశానండి. సో అది ఎలా చేయాలో నేర్చుకుందాం. దానికి కావలసిన పదార్థాలు: కరివేపాకు, ధనియాలు, జీలకర్ర, మునగాకును ముందుగానే కడిగి ఆరబెట్టుకున్నాను, మెంతులు, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, చింతపండు. స్టవ్ ఆన్ చేసుకొని ఈ మునగాకును డ్రై రోస్ట్ చేసుకుంటానండి. దీనిలో తోకలు, ఈకలు ఏం లేకుండా మంచిగా కడిగి నీడలోనే ఆరబెట్టుకున్నాను. నాకు ఇది ఆరడానికి ఒక డే మొత్తం పట్టిందండి. మార్నింగ్ ఆరబెడితే ఈవినింగ్ కల్లా ఆకు డ్రైగా అయిపోయింది. మంచిగా డ్రై రోస్ట్ చేసుకుంటే ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఆయిల్ వేసుకొని కూడా చేయొచ్చు, కానీ కొంచెం ఏదో మెతకలాగా స్మెల్ వస్తుంది. సో మంచిగా రోస్ట్ అయిపోయిందండి. తర్వాత కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. ఈ మనం పెట్టుకున్న మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేయించుకోవడం కోసము ముందుగా శనగపప్పు వేస్తున్నా అండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ శనగపప్పుని వేయించుకుంటాను. పచ్చివాసన వెళ్ళి కొంచెం కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటాను. ఈ శనగపప్పు ఇవన్నీ వేయడం వలన మునగాకు డైరెక్ట్ తిన్న ఫీలింగ్ కాకుండా అన్ని పప్పు దినుసులు కూడా తిన్నట్టు బాగుంటుంది. ఇప్పుడు మినపప్పు వేసాను అండి. అది కూడా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక 1/2 కప్పు ధనియాలు వేస్తున్నాను. ధనియాలు మంచి డైజెషన్కి ఉపయోగపడతాయి. తర్వాత జీరా ఒక 1 స్పూన్ 2 స్పూన్స్ వేస్తున్నానండి. తర్వాత కొన్ని మెంతులు వేస్తున్నాను. ఇవి హెల్త్కు మంచిది కాబట్టి నేను అన్నింటిలో వేస్తాను. సో దీనిలో కూడా వేసాను. దీనికి కూడా మంచి టేస్ట్ వస్తుంది మెంతులు వేయడం వలన. తర్వాత ఒక స్పూన్ ఆవాలు వేస్తున్నాను. ఆవాలు కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది ఇది వేయడం వలన. తర్వాత ఎండుమిర్చి కూడా వేస్తున్నానండి. ఈ ఎండుమిర్చి దగ్గర ఒక 70 గ్రామ్స్ వరకు వేస్తున్నాను. నేను ఎక్కువ కారంగా చేయట్లేదండి, మీకు కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఒక 3-4 రెమ్మల కరివేపాకు ముందుగానే కడిగి దీన్ని కూడా ఆరబెట్టుకున్నానండి. సో దీన్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. అన్నీ మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను. దీనిలో గింజలు, దాని నారలు ఏం లేకుండా పెట్టుకున్నాను. అన్నీ ఫ్రై అయిపోయినాయండి ఆల్మోస్ట్. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం దొడ్డుప్పు వేస్తున్నానండి నేను. తర్వాత పొట్టు తీయని ఎల్లిపాయలు ఒక గడ్డ వేస్తున్నాను. అది వేసుకొని ఫైన్గా పౌడర్ చేసుకుంటాను. ఇప్పుడు ఇదే పౌడర్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న మునగాకును వేసుకొని మిక్సీ పట్టుకుంటాను. కొంచెం బరకగానే ఉంచుకోవాలండి. కొంచెం బరకగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఎంతో రుచికరమైన ఆరోగ్యవంతమైన మునగాకు కారపొడి తయారైందండి. దీన్ని వేడి అన్నంలో నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అండ్ చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. సో మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.